అందరికీ నమస్కారం. ఈ రోజున జీజీహెచ్ కాకినాడ కాలేజీలో పారామెడికల్ స్టూడెంట్స్ 50 మంది ఈ స్టూడెంట్స్ని కళ్యాణ్ చక్రవర్తి మెడికల్ అటెండెంట్స్ అలాగే మెడికల్ ల్యాబ్లో పనిచేసేటువంటి ముగ్గురు వీళ్ళ నలుగురు కలిసి ఆ స్టూడెంట్స్ని ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తూ మీరు మాకు సహకరించాలి, లేదు అంటే కనుక మీరు ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేరు అని బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఇలాంటి కీచక పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ రోజున అక్కడ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కూడా బయటికి రానివ్వకోకుండా పొక్కనివ్వకోకుండా ఆ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తూ ఉంది. అక్కడ జాయిన్ చేసి హాస్టల్స్లో ఉంచి తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కూడా ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోకుండా ఈ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఏం చేస్తూ ఉంది, బయటికి ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున నెల రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? విద్యార్థుల జీవితాలు పాడైపోయిన తర్వాత చర్యలు తీసుకుంటారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడపిల్లల విషయాల్లో మీరు చేస్తున్న పరిపాలన ఏంటి? ముఖ్యంగా ఈ కూటమి పరిపాలన గురించి మాట్లాడాలి. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, మీరు దేనికి పనికొస్తారు ఆ పదవిలో కూర్చొని? ఏం చేద్దాం అనుకుంటున్నారు లేడీస్ గురించి? మహిళలు ముఖ్యంగా మాట్లాడాలంటే 3 నెలల పసికందు నుంచి ముసలి వయసున్న ప్రతి ఒక్కళ్ళు మహిళ అనేది అయితే చాలు రెచ్చిపోతా ఉన్నారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా మీ పరిపాలనలో ముందుకెళ్తూ ఆడపిల్లల్ని అరాచకాలు పాలు చేస్తూ ఆత్మహత్యలు ఏంటి, అత్యాచారాలేంటి, అసలు ఇష్టానుసారంగా ప్రబలిపోతా ఉన్నాయి. మీరు దేనికి ప్రెస్ మీట్లు పెట్టి మీ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తా ఉన్నారు? మీరు వాళ్ళని తీసుకెళ్ళి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు దేనికి కూడా రెస్పాండ్ అవ్వకోకుండా దేనికి పనికిరాని పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మీరు ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడికి భజన చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరారు. మీకు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అనే పేరు తీసేసి భజన బేబీ అని పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే కనీసం ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సాటి మహిళ అని చెప్పుకోవడానికి మాకే అసహ్యం వేస్తుంది. నిన్ను చూసి సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకు ఆ సీట్లో కూర్చున్నావు నువ్వు? ఏం చేద్దామని కూర్చున్నావు నువ్వు? మీరు బయటకు వచ్చి అక్కడ కనుక యాజమాన్యానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మహిళలందరూ కూడా తిరగబడి మీ ఆఫీసుల చుట్టూ వచ్చి ధర్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ సీట్లోంచి దిగిపోయేలా చేస్తారని మాత్రం చెప్తా ఉన్నాను. ఆ స్టూడెంట్స్ భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకొకడు ఉన్నాడు, మైక్ పట్టుకొని ఊగిపోతా ఉంటాడు.